ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐగుప్తీయులకు శిక్ష. ఐగుప్తీయులను గురించి కొన్ని సంగతులు మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఐగుప్తీయుల విషయంలో దేవుని యొక్క ఉగ్రత, ఐగుప్తునకు కలిగినటువంటి రోగము కుదరనిది అని ప్రభు సెలవిచ్చుట, నెబుకద్నెజరు రాజు బబులోను రాజు ద్వారా ఐగుప్తునకు దేవుడు విధించినటువంటి శిక్ష, వీటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఐగుప్తు యొక్క శిక్షా వివరాన్ని మనం చూడబోతున్నాం. 21వ వచనం, 21 వచనాలు. ఐగుప్తు అందమైన పెయ్యి ఉత్తర దిక్కు నుండి జోరేగా వచ్చే ఉన్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయేరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు. మ్రాణులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకుని దాని మీదకు వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. ఇక్కడ శత్రువు ఐగుప్తు మీదకు వచ్చారు. ఐగుప్తు నివాసులు, వారు నివసించేటువంటి పట్టణాలు నోపు, తపహనేసు, గొప్ప గొప్ప పట్టణాలన్నీ కూడా పాడైపోయినాయి. అందులో జనులు లేరు, కాల్చబడ్డారు. కాబట్టి ఐగుప్తు దేశం పాడైంది. ఐగుప్తు ఎలాంటిదో చెబుతున్నాడు ఇక్కడ. అందమైన పెయ్య, పరదేశులైన ఆమె కూలి సిపాయిలు. అంటే ఐగుప్తు వారు బబులోనీయులకు జడిచి వేరే దేశం నుంచి సిపాయిలను కూడా తెచ్చుకున్నారు. అయినా సరే వాళ్ళు నిలవలేకపోయారు. శత్రువు ఎదుట నిలవలేక పారిపోయారు, వెనుకకు తిరిగారు, ఒక్కడును నిలవకుండా పారిపోయారు. ఇక్కడ మనం ఆత్మీయంగా ఒకసారి ఆలోచన చేస్తే, మన శత్రువు చాలా భయంకరమైనటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. మనము శత్రువు ఎదుట నిలవకుండా పారిపోయే వారముగా మనం ఉండకూడదు. మనం వెనుతిరగకూడదు. మన శత్రు సమూహం మన ఎదుట ఉన్నా సరే మనం వెనుతిరగని వారుగా మనం ఉండాలి. మనం వెనుతిరగని వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం వెనుతిరగకూడదు. పౌలు గారు అంటారు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అంటారు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ప్రభు అంటారు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు.
కానీ అతడు వెనుక తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అంటాడు. యాకోబు గారు అంటాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అంటారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అంటాడు. కాబట్టి శత్రువు దండెత్తి వచ్చాడు, వాళ్ళు పారిపోయారు. శత్రువు చాలా బలమైనటువంటి ఒక గొప్ప సమూహం అన్నమాట. వారి ఎదుట వాళ్ళు నిలవలేకపోయారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? శత్రువులు మ్రానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. మ్రానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకుని వారు మీదకి వస్తూ ఉన్నారు. శత్రువు ఆ రీతిగా వారి మీదకి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న ఆత్మీయ తలంపు మనం కలిగి ఉండొచ్చు. ఏంటంటే, దేవుని వాక్యం ఖడ్గం లాంటిది. అది దేవుని యొక్క వాక్యం, అది వర్తమానం, సువార్త వర్తమానం, సిలువను గూర్చిన వార్త. దాన్ని మనం పట్టుకుని ప్రభు యొక్క వర్తమానాన్ని మనం ప్రకటించాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ శత్రువులు ఎవరో కల్దీయులు. వాళ్ళు ఎవరి చేత నియమించబడ్డారో ఆ కాలంలో? దేవుని చేత. ఎందుకు వాళ్ళు నియమించబడ్డారు అంటే, దేవుని యొక్క శిక్షను వారు అమలు చేయాలి. దేవుడే వారికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఐగుప్తు మీదకి దేవుడు పంపాడు. ఎందుకు? ఐగుప్తులో ఇశ్రాయేలీలు నివసిస్తున్నారు. అక్కడ తలదాచుకోవడానికి వచ్చారు. ఐగుప్తీయులు వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుని శిక్షగా కల్దీయులు ఐగుప్తును నాశనం చేయాలని వచ్చారు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మానవులందరి మీదకి దేవుని ఉగ్రత ఉంది. ఎందుకంటే మానవుడు, ఆది మానవుడిని బట్టి మానవులందరూ కూడా పతనమై దేవునికి దూరమై పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండి, తద్వారా మరణానికి వెళ్ళి నిత్య శిక్షకు వాళ్ళు పాత్రులుగా ఉన్నారు. మరి ఆనాడు ఇశ్రాయేలీలకు బుద్ధి కలగాలని, శిక్షించాలని ప్రభువు కల్దీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిక్షలో భాగంగానే వారు బయలుదేరి వచ్చి ఐగుప్తును నాశనం చేస్తున్నారు. అది ఇశ్రాయేలీయులకు తెలుసు. ఎందుకంటే ఇర్మియా ముందుగానే ప్రవచించాడు. ఇదిగో మీరు ఐగుప్తులో నివసించాలని వచ్చారు కదా అని. సున్నము రాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో, సున్నపు రాళ్ళు ఉన్న ప్రదేశంలో అక్కడ సింహాసనం వేయబడద్దని, శత్రువు వచ్చి అక్కడ నివసిస్తాడని ఇర్మియా ద్వారా గత అధ్యాయాల్లో మనం ముందే ధ్యానం చేసుకున్నాం. కారణం ఏంటి? వారికి శిక్షగా విధించబడినటువంటి ఆ తీర్పు చూసి వారు బుద్ధి తెచ్చుకుంటారు, శేషమైన ప్రభువు వైపు తిరుగుతారనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలులు కూడా ఆదిమ సంఘం ప్రారంభించబడినప్పుడు
అపోస్తలులు కూడా దేవుని యొక్క సువర్తమానం చేతబట్టి సిలువ కత్తి చేత, అంటే సిలువను గూర్చిన వర్తమానం చేత వారు ప్రభు గూర్చి వారికి బోధ చేసినప్పుడు ఆ దినమున అనేకుల హృదయాలు పొడవబడ్డాయి అని చదువుతాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36, 37 వచనాల్లో. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36, 37 వచనాలు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారి మాట విని హృదయములో నొచ్చుకొని అనే చోట ఫుట్నోట్స్లో పొడవబడి అని ఉంటుంది. వారి హృదయాల్లో సువార్త వాక్యము ద్వారా వారు పొడవబడ్డారు. సిలువను గూర్చిన వార్త ద్వారా, క్రీస్తును గూర్చిన మాట వలన వారు తమ తప్పును తాము తెలుసుకొని వారు గ్రహించారు, పొడవబడ్డారు. అందుకే ఆ దినమున 3,000 మంది ప్రభువును రక్షకుడుగా స్వీకరించారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత పొడవబడాలి. ఇప్పుడు గొడ్డండ్లు చేత పట్టుకుని వచ్చారు అంటే మనం కూడా జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. అనేకులకు రక్షణ సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. రక్షణ పొందుతారు, నమ్మి బాప్తిసం పొందితే. నమ్మకపోతే శిక్ష విధించబడద్ది అని కూడా మనం ఆ శిక్షను గూర్చి కూడా చెప్పాలి. ఇంకా మన భాగంలో 22వ వచనంలో మనం చూస్తే, శత్రువులు దండెత్తి వస్తున్నారు, మ్రాణులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదకి వస్తున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడతా ఉంది. ప్రాకిపోవు పాము చప్పుడు. వాక్యంలో ప్రభు చెప్తారు, తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు పాముల వలె వివేకులుగాను పావురం వలె నిష్కపటులై ఉండుడి అంటారు. ఈనాడు మనకు వివేకం అవసరం. శిక్ష తప్పించుకోవడానికి పారిపోతుంది. ఈనాడు లోకంలో ఉన్న మనం కూడా వివేకులంగా ఉండాలి. వివేకం అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని చెబుతాడు పేతురు గారు తన మొదటి పత్రికలో. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయంలో, అజ్ఞానుల వలె కాక జ్ఞానులై ఉండాలి అంటాడు. పాము వివేకం కలిగింది. అలాగే మనం కూడా ఈ లోకంలో వివేకం కలిగి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు శత్రువు వచ్చాడు, శత్రువు చేతికి చిక్కితే ఏమవుతారు? వీళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి. పారిపోతేనే ఆ శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకోగలరు. వాళ్ళు ఎలా పారిపోతున్నారో చెబుతున్నాడు ఇక్కడ. నేలను ప్రాకు పాము చప్పుడు. నేలను ప్రాకు పాము
ప్రాకుతూ వెళతా ఉంటే శబ్దం కలుగుద్ది. ఇక్కడ పాము అపవాదికి సూచన. అపవాది భయంకరుడు. శత్రువు కూడా మన మీదకి భయపెట్టడానికి భయంకరంగానే వస్తాడు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వస్తాడంటాడు పేతురు గారు. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండండి అంటాడు. మెలకువగా ఉండాలి. మన మనస్సాక్షికి కల్మషము తోచకుండా మనం ఉండాలి. మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఉండాలి. ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారంగా, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారుగా ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి చేరాలంటాడు హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త. ఒకవేళ మన మనస్సాక్షి కల్మషం తోస్తే ఏం చేయాలో కూడా యోహాను గారు చెప్తాడు. మన హృదయం మన మీద కొన్నిసార్లు దోషారోపణ చేస్తుంది. ఏ విషయంలో మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలను మనం సమ్మతిపరుచుకోవాలి. ప్రభు దగ్గర మనం సరి చేసుకోవాలి. ఆయన రక్తముతో మనం ప్రోక్షించబడి కడగబడాలి. పాము చప్పుడు కొన్నిసార్లు వినబడదు. నిజమే, కొన్నిసార్లు మనల్ని సాతాను మోసం చేస్తాడు. అందుకే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో 3వ వచనం చదివితే, పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు మీ మనస్సాక్షిని మోసగించాడు అంటాడు. సాతాను యొక్క ప్రేరేపణ చాలా మంచిదిగా మనకు అనిపిస్తుంది. వాడు ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు కొన్నిసార్లు తెలియదు. అందుకే పౌలు గారు అంటాడు, అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాదు అంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. పౌలు గారు అంటాడు కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో, సర్పము తన కుయుక్తితో మోసగించవచ్చు అన్నాడు. సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకుని వస్తాడు అన్నాడు. వాడి పరిచారకులు కూడా నీతిని ధరించుకుని వస్తారు అన్నాడు. కాబట్టి శత్రువు కొన్నిసార్లు గర్జిస్తూ మీదకు వస్తాడు, కొన్నిసార్లు రహస్యంగా చొరబడతాడు. కాబట్టి వాడికి చోటు ఇవ్వకూడదు. ఇంకా 46వ అధ్యాయం మన భాగంలో 23వ వచనం చదివితే, లెక్కలేని వారే మిడతల కన్నా విస్తరింతురు, చొరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరిస్తారు. అవును, మనము దేవుని పిల్లలమైన మనలను ఆవరించుచున్నటువంటి దుష్ట శక్తులు అసంఖ్యాకంగా ఉంటాయి. అందుకే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని మనం చదువుతాం. ఈ దురాత్మల సమూహం దేవుని ప్రజలకు నష్టాన్ని కలిగిస్తారు. ఆ దురాత్మల సమూహంతో మనం పోరాడేటట్లుగా మనం కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటాడు ఎఫెసీ పత్రిక 6:12లో. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే క్రీస్తును మనం మన ప్రతి అవయవంలో ఉండేటట్లుగా మనం దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే 23వ వచనంలో, చొరశక్యము కాని ఆమె అరణ్యమును
నరికివేస్తారు. ఐగుప్తు అరణ్యాన్ని నరికివేస్తారు. ఎందుకని? పతనమైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న కారణం చేత. ఐగుప్తుకు ఎంత నష్టమో చూడండి. అందుకే పౌలు గారు అంటాడు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులియే చేస్తుంది. కాబట్టి పులిపిండి లేనివారుగా ఉండాలి, దుర్మార్గత దుష్టత్వం లేనివారుగా ఉండాలి అంటారు. ఇంకా 24వ వచనంలో చూస్తే, ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. కాబట్టి ఈ రీతిగా ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చాడు. ఆనాడైనా ఈనాడైనా దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడు. పాపానికి తీర్పు తీరుస్తాడు. మనం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, మనం దేహంతో జరిగించిన ప్రతి వాటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, వాటిని గూర్చి మనం ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి అంటే. ప్రస్తుతం కూడా దేవుడు పాపానికి శిక్ష విధిస్తాడు. అయితే పాపిని క్షమిస్తాడు ఆయన దగ్గరకు వస్తే. పాపి ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన క్షమిస్తాడు. మన శిక్ష తన కుమారుడి మీద వేస్తాడు. కాబట్టి బబులోను రాజును పంపడానికి ఐగుప్తు మీదకి పంపడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఐగుప్తీయుల మధ్యలో దాగి ఉన్న ఇశ్రాయేలుల కొరకే. కాబట్టి పాపానికి దాగుచోటు లేదండి. పాపం పరిహరించబడాలి, లేదా పాపానికి శిక్ష విధించబడాలి. రెండు విషయాలు. ప్రభువును మనం ఆశ్రయిస్తే పాపానికి శిక్ష ఆయన వేరొకరి మీద, అంటే పాత నిబంధనలోనేమో జంతువుల మీద, ఆ తద్వారా క్రొత్త నిబంధనలో క్రీస్తు మీద. ఆ క్రీస్తు వారు గతించిన కాలంలో ఉన్నటువంటి విశ్వాసులకి, క్రీస్తు మరణం తర్వాత వచ్చేటువంటి విశ్వాసులకు సరిపోయినటువంటి నిజమైన బలి ఆయనే గనక, కాబట్టి ఆయనే పాప పరిహారకుడు. కాబట్టి పాపానికి శిక్ష ఆయన మీద వేస్తాడు, పాపిని రక్షిస్తాడు. ఒకవేళ పాపి ఆయన ఆశ్రయించకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, తన పాపానికి శిక్ష తానే భరించాల్సి ఉంటుంది. మరి మన పాపానికి వచ్చే శిక్ష మనం భరించడం మన ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. ఆ తర్వాత 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే, ఐగుప్తు కుమారి అవమానపరచబడద్ది, ఉత్తర దేశస్తులకు ఆమె అప్పగించబడద్ది. నోలో నుండి ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను, అతను ఆశ్రయించు వారిని నేను దండించబోతున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, అతని సేవకుల చేతికి వారిని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత అది మునుపటి వలె నివాస స్థలం అవుతుందని ప్రభు చెప్పారు. ఇశ్రాయేలు ఐగుప్తు శిక్షకు కారణమై ఆ శిక్షలోనే రక్షించబడి వారు యెరూషలేముకు వస్తారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పు పొందాం. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. మనల్ని కూడా ఈ దినాల్లో ప్రభు తన పరిశుద్ధతలో పాలు పొందుటకే శిక్షిస్తున్నాడు. కాబట్టి 46వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, ఎక్కడికి మిమ్మల్ని చెదరగొట్టానో ఆ సమస్త దేశ ప్రజల సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడవను, కానీ న్యాయాన్ని బట్టి నిన్ను శిక్షిస్తాను.
నేను శిక్షించకుండా వదిలిపెట్టను, కానీ న్యాయాన్ని బట్టి నీకు శిక్ష విధిస్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం విధేయత నేర్చుకోవడానికి, పరిశుద్ధత పొందడానికి, వాక్య ప్రకారం ప్రవర్తించడానికి, ఆయన కట్టడలు విధులు గైకొనడానికి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మెప్పు, మహిమ, ఘనత, కిరీటం పొందడానికి మనకు శిక్ష అవసరం. ఆ రీతిగా ప్రభు వారిని సరిచేయాలని నిర్ణయించారు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.